పొగ త్రాగడం మరియు మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. స్మోకింగ్ అండ్ డ్రింకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్. కొర్లాం ఒక గ్రామం, విజయనగరం జిల్లాలో మారుమూల ఉండే ప్రాంతం. ఆ గ్రామ ప్రజలు వ్యవసాయం చేసుకుంటూ బ్రతికేవారు. పచ్చని పొలాలతో పచ్చని చెట్లతో కలకల్లాడుతూ ఉండేది. కానీ ఆ గ్రామంలో ఒక కుర్రాడికి ఒక ఆపద వచ్చింది. అది ఏంటని ఆలోచిస్తున్నారు కదా, చెప్తా. ఆ ఊర్లో రమణ అనే అబ్బాయి, శిరీష్ అనే అమ్మాయి మనస్ఫూర్తిగా మనస్సాక్షిగా 2 ఏళ్ల పాటు గాఢంగా ప్రేమించుకున్నారు. కానీ ఆ అమ్మాయి శిరీష డబ్బున్న అబ్బాయి తనని ప్రేమిస్తున్నాడని చెప్పడంతో రమణ అనే అబ్బాయికి నువ్వంటే నాకు ఇష్టం లేదని తేల్చి చెప్పేసింది. ఇప్పుడు ఆ అబ్బాయి పరిస్థితి ఏంటో చూద్దాం. ప్రేమించడమే పాపం అనిపిస్తావా ప్రేమ? ప్రేమంటే ఒక శాపం అనుకోనా ఓ ప్రేమ? అవునో కాదో అడిగేవి లేదా మౌనమా? ఏరా మామ ఎక్కడున్నావు? మార్నింగ్ నుంచి ఊరు మొత్తం. ఒరే ఏంట్రా ఈ పని? ఏమీ లేదురా మామ. ఏమి లేదంటావేంట్రా? తను నిన్ను కాదని వేరే వాడితో వెళ్ళిపోయింది కదా, అయినా తను వెనకాలే తిరుగుతావేంటి? తను లేకపోతే బ్రతకలేవా? తను చీకొట్టిన తన వెనకాలే తిరుగుతున్నానంటే తను లేకపోతే బ్రతకలేనని కాదురా, తనతో బ్రతకాలని. నేను చెబుతూనే ఉన్నా కదరా తన క్యారెక్టర్ మంచిది కాదని. విన్నావా? నా శిరీష బంగారం అన్నావు, ఇప్పుడేమైంది చూడు. నువ్వు చెప్పేది నిజమే మామ, కానీ ఈ రోజుల్లో ఎవరు కట్టుకున్నారు? ఇంతవరకు ఎలా ఉన్నది నాకు అనవసరం రా. నా లైఫ్లోకి వచ్చిన తర్వాత కరెక్ట్గా ఉందా లేదా? తనకంటే ఒక ప్రపంచం ఉంటే ఆ ప్రపంచంలో నేను ఒక్కనే ఉండాలనుకుంటా. అలా చెప్పినా నాకు స్వార్థం కాదు, నాకు దక్కాలని, నాకే దక్కాలని. నీకేమన్నా పిచ్చా? నిన్ను కాదని వెళ్ళిపోయింది కదా, తనని మర్చిపోరా. తను లేకపోతే ఇంకెవరు లేరా? నువ్వు చెప్పేది కరెక్టే రా, కానీ అది నా విషయంలో కరెక్ట్ కాదురా. ఎందుకు కరెక్ట్ కాదురా? నా లైఫ్లో చాలా మంది అమ్మాయిని చూసాను రా, కానీ తనని చూసిన తర్వాత అమ్మలాంటి అమ్మాయిని ప్రేమించడానికి సంబరపడ్డాను రా. తననైతే మార్చొచ్చురా, కానీ అమ్మని మార్చలేము కదరా. అది నిన్ను వద్దని వెళ్ళిపోయింది కదరా, తన వెనకాల తిరిగినా పట్టించుకోవటం లేదు. తన పైన ఇంకేం ఆశలు పెట్టుకున్నావు? తను నన్ను వదిలేసి వాడితో వెళ్ళిపోయింది. వాడి క్యారెక్టర్ కూడా తన క్యారెక్టర్ అనేది అయితే తనని కూడా కొన్ని రోజులకు వదిలేస్తాడు కదరా. అప్పుడే నా దగ్గరికి రాదేనా ఆశరా. చీ, నువ్వు మారవరా. నీకెంత చెప్పినా వేస్ట్ రా. నిన్ను చూస్తే చాలా గర్వంగా ఉందిరా. నీలాంటి వాళ్ళు ఉండడం వల్లే ప్రేమ అనే పదానికి ఇంకా ప్రాణం ఉంటుంది. హ్యాండ్స్ అప్ రా మామ. నిలువెల్లా గాయాలే కలిగిస్తూ ఉన్నా శిలలాంటి. ఆ అబ్బాయి 3 ఏళ్ల పాటుగా ఎదురు చూస్తుంటాడు, కానీ అమ్మాయి రాలేదు. కానీ ఆ టైంలో లత అయిన అమ్మాయి రమణాన్ని మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నా అని చెప్తుంటది. కానీ ఆ అబ్బాయికి నచ్చదు. ఎందుకో తెలుసా? అమ్మాయి అయినా అబ్బాయి అయినా వాళ్ళ లైఫ్లో లవ్ అనేది ఉండాలనుకుంటారు. కానీ మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళు ఒక్కసారి మోసం చేస్తే వాళ్ళ లైఫ్లో లవ్ అనేది ఉండకూడదు అనుకుంటారు. అదే జరిగింది ఆ అబ్బాయి లైఫ్లో. అందుకే నా విన్నపమల్లా ఒక్కటే, మనస్ఫూర్తిగా ప్రేమించే వాళ్ళని దూరం చేసుకోవద్దు, అలాగే మోసం చేయొద్దు. ప్లీజ్, దయచేసి చెప్తున్నా. అమ్మా, బాగానే ఉన్నానమ్మా. మీరెలా ఉన్నారు? ఓకే. నాన్న ఏం చేస్తున్నాడు ఏంటి? ఓకే, అంతా హ్యాపీ అమ్మా, బాగానే ఉన్నాను. అమ్మా ఒక్క నిమిషం ఆగమ్మా, నేను మళ్ళీ కాల్ చేస్తా. రే ఏంట్రీ ఈ పని?
నేను ప్రేమించిన అమ్మాయి నన్ను కాదని వెళ్ళిపోయిందిరా, అందుకే ఇలా. నీకేమైనా పిచ్చా? నువ్వు ప్రేమించిన అమ్మాయి నేను కాదని వెళ్ళిపోయింది అనేసి వ్యసనానికి బానిస అవుతావా? చీ. మరేం చేయమంటావురా? చాలా బాధగా ఉందిరా. నువ్వు బాధ పెట్టి వెళ్ళిపోయిన దాని గురించి ఆలోచిస్తున్నావు తప్ప నా కొడుకు ఎక్కడున్నా వ్యసనానికి బానిస అవ్వకూడదని ఆలోచిస్తున్న తల్లిదండ్రుల కోసం ఆలోచించావురా? నీకు చెప్పినంత కాకపోవచ్చురా, కానీ ఎదుటివాడు తప్పు చేస్తే అది తప్పు అని చెప్పడానికి వయసుతో సంబంధం లేదురా. నేను నీకు ఒక మాటరా, ఫ్రెండ్ అయినా లవర్ అయినా లాస్ట్గా పైన భగవంతుడైనా మనకి జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాతేరా. వాళ్ళు ఉంటేరా మనం ఉన్నాం, గుర్తుంచుకో. నా తప్పును గుర్తించినందుకు చాలా థ్యాంక్స్ రా తమ్ముడు. ఓకేరా, ఇప్పటికైనా తెలుసుకున్నా, ఇదే కంటిన్యూ చేయి. మీరు ప్రేమిస్తున్నారా? మిమ్మల్ని కూడా ప్రేమించిన వారు మోసం చేశారా? అయితే వాళ్ళ బ్యాడ్ లక్ అనుకోండి. అమ్మ నాన్నకు నచ్చినది వాళ్ళ కోసం ఏ పని చేయకండి, వాళ్ళు ఉంటేనే మనం ఉన్నాం. అమ్మ నాన్నకు ప్రేమతో మీ ఎల్లింటి రమణ. మై ఓన్ టాలెంట్ జస్ట్ మొబైల్తో క్రియేట్ చేశా. నా కష్టానికి ప్రతిఫలం దక్కాలంటే మీ మనసున్న హృదయంతో ఒక సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం రాకపోతే మీరు చూస్తున్న వీడియో కింద రెడ్ మార్క్తో సబ్స్క్రైబ్ అని ఉంటుంది, జస్ట్ క్లిక్ చేస్తే చాలు. అలాగే లైక్ కూడా చేయండి, మీకు వీలైతే షేర్ కూడా చేయండి. ప్లీజ్, నా కష్టానికి ప్రతిఫలం దక్కాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కెమెరా ఇక్కడ చూడకు, అది ఓకే అన్ని తర్వాత నీ డైలాగ్ కరెక్ట్ చెప్పాలి. నీ డైలాగ్ అయితే అతను గుర్తుంది కదా, నన్ను బాధ పెట్టి వెళ్ళిపో, ఏం చేస్తాను చాలా బాధగా ఉందని అని. ఓకేనా? అంతమించి ఏమనుకో. ఓకే ఓకే, స్టార్ట్ కెమెరా. చాలా బాధగా ఉందిరా. కెమెరాకే చూడకే, నీకు ఒకసారి చెప్తే అర్థం కాదు.